వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సంగీత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కూకట్పల్లిలో పట్టపగలు ఏటీఎంలో చోరీ, కాల్పులలో గాయపడిన ఏటీఎం సిబ్బంది. సరూర్ నగర్ కొత్తపేటలో కోవిడ్ వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న 2 అరెస్ట్, 5 వ్యాక్సిన్ బాటిళ్లు స్వాధీనం. వరంగల్ MGM ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు. మహేశ్వరం రావిర్యాలలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి సబిత, విద్యుత్ కు అంతరాయం లేని రాష్ట్రంగా తెలంగాణ అంటూ హర్షం. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం, కోవిడ్ పేషెంట్స్ కు 24/7 సేవలు అందిస్తామంటూ హితవు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన COVID-19 హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ లను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పనిచేసే 9 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధితులకు అందుబాటులో ఉంటూ జిల్లాలో ఎన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు అందిస్తున్నారో, ఏ ఆసుపత్రుల్లో జనరల్ ఆక్సిజన్, ICU బెడ్లు ఖాళీగా ఉన్నాయో, సమీపంలో ఉన్న అంబులెన్స్ వివరాలతో సహా రోజువారీ సమాచారం సేకరించి కంట్రోల్ రూమ్ ద్వారా బాధితులు కోరిన సమాచారాన్ని అందజేస్తారు అని మీడియాకు వివరించారు. కరీంనగర్ కామాక్షి హాస్పిటల్, కార్తికేయ మల్టీ స్పెషాలిటీ, కియా హాస్పిటల్, కెల్విన్ హాస్పిటల్, లేపాక్షి హాస్పిటల్, మహది హాస్పిటల్, మంజునాథ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవర్పల్లి సత్యనారాయణ సూచన మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేమున్నాం, మీ తోడుగా మేమున్నామని కోవిడ్ బారిన పడ్డ ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలను మీరు వినియోగించవలసిందిగా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో మా DYC అధ్యక్షులు రాహుల్ గారు గత 10 రోజుల నుంచి కూడా మరి కరోనా బారిన పడ్డ ప్రజలకు సేవ చేస్తూ ఇప్పటికే చాలా అందరినీ మన్ననలు పొందడం జరుగుతుంది. ఇక ముందు కూడా మీకు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎవరైనా మా సహాయం కోరినట్టు తప్పగా కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కానీ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పివి శ్రీనివాస్ గారిని స్ఫూర్తిగా తీసుకొని కరీంనగర్ జిల్లాలో సాస్ IYC కరీంనగర్ పేరిట ట్విట్టర్లో అనేక కోవిడ్కి సంబంధించినటువంటి సమస్యలపై రిక్వెస్ట్లను తీసుకుంటూ సుమారు 10 రోజుల నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్లో ఉన్న కరీంనగర్ లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లలో కూడా కావాల్సినటువంటి బెడ్ సౌకర్యాలు కానీ, ప్లాస్మా సౌకర్యాలు కానీ, పేషెంట్కి ఉన్న డోనర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మేము దాన్ని ఫిల్ చేస్తున్నాము. పేషెంట్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ని డోనార్ని ప్రొవైడ్ చేసి ప్లాస్మా ఇప్పించే ప్రయత్నం 2 రోజులుగా మేము చేస్తున్నాం. గత 10 రోజులుగా సుమారు 60 నుంచి 70 మంది కోవిడ్ బాధితులకు ప్లాస్మా ఇప్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే TPCC ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, కవంపల్లి సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కోవిడ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా గత 10 రోజులుగా యూత్ కాంగ్రెస్ ఏదైతే కార్యక్రమం చేపడుతుందో అదే కార్యక్రమాన్ని కోవిడ్ కంట్రోల్ రూమ్లో ఉండి వీలైనంత మందికి, ఇంకెక్కువ మందికి సాయం చేసే దిశగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా కోవిడ్ కంట్రోల్ రూమ్కి ఏదైతే నెంబర్స్ ఇచ్చిండ్రో ఆ నెంబర్స్కి కాల్ చేసి సేవలను ఉపయోగించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. కూకట్పల్లి HDFC ATM వద్ద గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ATMలో నగదును నింపుతుండగా గన్తో దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు ATM సిబ్బందిపై కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇదే అదునుతో దుండగులు నగదును అపహరించుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ATM దగ్గర వెపన్స్ తో వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకున్న ఒక పార్టీ పైన ఫైరింగ్ చేయడం జరిగింది. అక్కడ ఫైరింగ్ అజితేకు ఎక్స్ సర్వీస్ మన్ను
చనిపోవడం జరిగింది. ఇంకోటి సూపర్వైజర్ శ్రీనివాస్ అనేవాడు ఇంజూర్ కావడం జరిగింది. ఇద్దరు 2 వీలర్ పైన వచ్చి ఇక్కడ వాళ్ళపైన ఫైరింగ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు పోయే ముందు 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా వాళ్ళు దొంగిలించుకోవడం జరిగింది. ఇక్కడ మన ఆఫీసర్స్, క్రైమ్స్, ఎస్ఓటి, లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్లేస్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో కొన్ని ఆధారాలు కూడా మనకు దొరికింది. వాళ్ళు పోయే ముందు వాళ్ళు ధరించిన ఒక హెల్మెట్ ప్లస్ ఒక మ్యాగజైన్ కూడా వదిలేసుకోవడం జరిగింది. ఇద్దరు వచ్చారని చెప్పి మన ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. 2 వీలర్ పైన వచ్చారు. డెఫినెట్లీ మనకు కొన్ని క్లూస్ దొరికినాం. త్వరలోనే ఆ ఇద్దరు ఎవరున్నారు, ఈ ఆఫెన్స్ పాల్గొన్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మా టీం కృషి చేయడం జరుగుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరా చేపడతామన్న మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. గత ప్రభుత్వాలలో విద్యుత్ కి అంతరాయం, రైతుల కష్టాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. రైతులకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దాంట్లో ఒకటి, తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది అనుకుంటున్న సందర్భంలో ఆ రోజు అన్న సందర్భం కూడా విన్నాం మనం. అలాంటిది తెలంగాణ రాగానే మొదటగా రైతులకు కావాల్సిన పవర్ మీద, కరెంటు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. గతంలో తెలంగాణ రాకముందు రైతులకు కానీ 7 గంటల పవర్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అదేవిధంగా అంతకుముందు పవర్ ఇంట్లో కూడా పవర్ కట్ అవుతూ ఉండేది. పవర్ హాలిడేస్ కూడా ఇచ్చున్నారు ఇండస్ట్రీస్కి. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రమ, కృషితో, వారి ఆలోచనతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పవర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. దేశంలో మన రాష్ట్రం ఈరోజు అందరికన్నా ముందు 24 గంటల పవర్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి కూడా పవర్ పోతలేదు. ఇంతకుముందు ఎప్పుడు చూసినా పవర్ పోతూ ఉండేది. అలాంటిది రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు పవర్ పోతే వార్త అన్నట్టు ఈ రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా పవర్ కట్ కాకుండా చూసుకుంటా ఉన్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు నిదర్శనం అని ఒకసారి తెలియజేస్తే, ఈరోజు మన దగ్గర కూడా తుక్కుగూడలో ఈరోజు మనం రావిరాలలో సబ్స్టేషన్ 33 kV సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీని మీద దాదాపుగా 2 కోట్ల ఖర్చు పెట్టారు. 2 crores ఇచ్చి ఈరోజు ఈ సబ్స్టేషన్ పూర్తి చేసుకున్నాం. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ వస్తున్న ఇండస్ట్రీస్ కూడా అనుకూలంగా ఉంటుంది. రాను ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తొందరలోనే ఇక్కడ ఒక డిఈ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏడీ ఆఫీస్ ఉంది తుక్కుగూడలో. తొందరలో డిఈ ఆఫీస్ కూడా ఒకటి ఇక్కడ కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల ఉచ్చరణల నడుమ కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ, బూస రామకృష్ణ, గుర్రం సత్యనారాయణ, వేద పండితులు మహేశ్వర శర్మ, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఘటాన్ని తిలకించి పునీతులయ్యారు. కొత్తపల్లి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నాగదేవత ప్రతిష్టాపన చేసుకోవడం గత 3 రోజులుగా శ్రీ పురాణ మహేశ్వర శర్మ అయ్యగార్ల పర్యవేక్షణలో, పవన్ కుమార్ అయ్యగార్ల ఆధ్వర్యంలో, గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత మరియు నాగదేవత ప్రతిష్టాపన పూర్ణకుంభ హోమంతో ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ 3వ రోజు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా గౌడ కులస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మరియు కొత్తపల్లి పట్టణ ప్రజలందరూ కూడా, రైతులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలీలు కూడా అందరూ కూడా మంచిగా వర్షాలు పడి వరి ధాన్యం రావాలని, మా కులస్తులందరూ కూడా మంచి సుఖ సంతోషాలు ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. కొత్తపల్లి పట్టణంలో మరి గౌడ సంఘం ఆధ్వర్యంలో, గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం చేపట్టుకొని మరి ఇలా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మరియు నాగదేవత ప్రతిష్టాపన శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో, ఋత్వికుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి గౌడ సంఘం గత 3 రోజుల నుండి మన భక్తుల సాయంతో, గౌడ సంఘం సాయంతో, సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టి మరియు ధన రూపంగా, వస్తు రూపకంగా మరి చాలామంది గౌడ సోదరులు ఇతర కులాలతో సహకరించినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు రేపు జరగబోయే కార్యక్రమాల్ని మరి కొత్తపల్లిలో ఘనంగా గౌడ సంఘం అధ్యయనం చేపట్టడానికి మరి గౌడ సోదరులు, గౌడ మహిళలు అందరూ ఎప్పుడూ ముందుంటామని, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి
గౌడ సంఘ నాయకులకు సభ్యులందరికీ మరియు ప్రజలకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పున్నం సత్యనారాయణ గౌడు అధ్యక్షుడి వారి ఆధ్వర్యంలో పురాణ మహేశ్వర శర్మ పంతులు గారి దివ్య ఆశీస్సులతో మాకు ఈ ఎల్లమ్మ గుడి ప్రతిష్టాపన చాలా ఉత్సవంగా జరిగింది. అందుకు అందరికీ పేరున గౌడ సంఘం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, హైదరాబాద్ కొత్తపేటలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ దందాకు పాల్పడిన హెటిరో ఉద్యోగి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగి రమేష్ లను అరెస్ట్ చేశారు. చెప్తా. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో తెలంగాణ గానకోకిల బెల్లి లలిత 48వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, బెల్లి లలిత అభిమానులు, గొల్లకుర్మ, డోలుదెబ్బ కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎల్బీ నగర్ లో బెల్లి లలిత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బెల్లి లలిత చేసిన కృషి వృధా పోలేదన్నారు. బెల్లి లలిత ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలంటూ దొడ్డి కొమురయ్య మనవడు దొడ్డి చంద్రం పిలుపునిచ్చారు. ఆనాడు మీకు తెలుసా ఆ వ్యక్తి పేరు చెప్పొద్దు, కానీ ఆ వ్యక్తి మాత్రమే బెల్లి లలిత మరణానికి కారణమైందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీలమైన మనం రాజ్యాధికారం దిశగా రాజులు కావాలి, కానీ అగ్ర కులాలు 3.5% ఉన్న అగ్ర కులాలుగా వాళ్ళ కింద బానిసలుగా పనిచేసిన చరిత్ర మనకుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 74.0% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకమైతే ఖచ్చితంగా 2023లో మనమే అధికారంలో వస్తాం. ఖచ్చితంగా ఎవరైతే మన కోసం ప్రాణత్యాగం చేసిరో బెల్లి లలితక్క కావచ్చు, మారోని వీరజన కావచ్చు, చాకలి ఐలమ్మ, ఎందరో మహనీయులు వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ కుటుంబాలను దగాపడ్డ తెలంగాణ పెట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి ఏకైక మహనీయురాలు శ్రీ బెల్లి లలిత గారు ఈరోజు ఎల్బీ నగర్ ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఆమె జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలు, విప్లవీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి దొడ్డి కొమరయ్య మనవడిగా రాలేదు, ఒక బెల్లి లలితక్క అభిమానిగా ఆమె ఆశయాలు, ఆమె బుక్స్ కానీ ఆమె పోరాటం కానీ చదువుకుంటా పెరిగినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చి ఈ జయంతి వేడుకల్లో హాజరైనా. మనం ఇలా ఒక బెల్లి లలితక్కని అడగదలుచుకున్నాను, అక్క నువ్వు ఎందుకు పోరాటం చేసినావు, ఎవరి కోసం పోరాటం చేసినావు, ఎందుకు చచ్చిపోయినావు, ఎందుకు ప్రాణాలు అర్పించినావు, నీ ప్రాణాలు నీ త్యాగాలు ఎవరి భోగాలు అయిపోయినాయి, ఎవరు అధికారంలో కూర్చున్నారు, నీ కొట్లాటేటిపోయింది, నీ త్యాగాలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి, వాటిని అడగడానికి వచ్చిన. ఇలా ఒకే ఒక్కటి ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని, బెల్లి లలితక్కని చంపించిన ఆ సమైక్యాంధ్ర పాలకులకు ఆ రోజు ఉన్నటువంటి మాధవరెడ్డి ఇలా చెప్పదలుచుకున్నా. నేను మాధవరెడ్డి కావచ్చు, ఇంకా అక్కడ దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరి పేర్లు ఎందుకు ప్రభుత్వం అప్పుడు దాస్తుంది ఇప్పుడు దాస్తుంది. రాజశేఖర రెడ్డి పాలన కావచ్చు, చంద్రబాబు నాయుడు ఉన్న పాలన కావచ్చు, మరి ఈరోజు ప్రత్యేక తెలంగాణలో ఉన్నటువంటి బెల్లి లలితకు ఎలాంటి గుర్తింపు లభించింది?
ఆమె ఆశయాల కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళ వారసులందరికీ ఎక్కడ లలితక్క జోహర్ బెల్లి లలితక్క కొనసాగిస్తాం బెల్లి లలితక్క పోరాటాన్ని. తెలంగాణ ధిక్కార స్వరం, తెలంగాణ ఆకాంక్షల ప్రతీక, యావత్ తెలంగాణ సమాజం యొక్క సమస్యలను ఎత్తిపట్టినటువంటి తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క జయంతిని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా జరుపుకోవడం సంతోషదాయకం. కానీ తెలంగాణ పదాన్ని లేవనెత్తడానికి భయపడుతున్నటువంటి కాలం లోపల స్వరాష్ట్ర ఆకాంక్షను ఎత్తి చూపినటువంటి బెల్లి లలితక్కను సమైక్యాంధ్ర పాలకులు ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ ఆకాంక్షలను మట్టి కర్పించాలని ప్రయత్నం చేశారు. కానీ లలితక్క స్ఫూర్తితో, బెల్లి లలితక్క ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్క మాట ఏంటంటే, ఎంతోమంది ద్రోవుల విగ్రహాలు పెడతా ఉన్నారు, ఎంతోమంది ద్రోవుల చరిత్రను పాఠ్యాంశాల్లో పెడతా ఉన్నారు. కానీ తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడినటువంటి మారోజు వీరన్న, కోనపూరి సాంబశివుడు మహిళా మా తల్లి అంటే ఈ దేశానికి మూల సూత్రమైనటువంటి, మూల నివాసీలకు వారసులతో ఉన్నటువంటి బెల్లి లలిత గారి యొక్క జయంతి 48వ జయంతిని మనం ఘనంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ త్యాగాలు చేశారు ఎంతోమంది బీసీ నాయకులు. వందల సంవత్సరాల నుండి ఈ దేశ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఈ రోజున నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి మరి గండికోటను కూడా చేతిలో పట్టుకున్నటువంటి చరిత్ర మన అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఆ చరిత్రనంతా కూడా బీసీలు మర్చిపోయినాం. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలు, 22% ఉన్నటువంటి ఎస్సీలు, 12% ఉన్నటువంటి ఎస్టీలు, 10% ఉన్నటువంటి మైనార్టీలు, ఇవాళ ఈ 3 వర్గాలు కనుక 4 వర్గాలు కనుక కలిస్తే 93% ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో కేవలం 0.0% కూడా లేనటువంటి వాడిని ముఖ్యమంత్రిని ఎట్లా కావడానికి అవకాశం కల్పించడం, ఇది మనం అందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో కార్యక్రమం చేస్తున్నాం, దండలేస్తున్నాం, జయజయలు కొడుతున్నాం. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం ప్రారంభించారు. తమ ఆసుపత్రిలో 30 పడకలు అందుబాటులో ఉండి కోవిడ్ పేషెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించడమే శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అన్నారు. శ్రీరక్ష హాస్పిటల్ ఎండి నేను. ఇక్కడ మనకు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ఛార్జెస్ తోటి వాళ్ళకు వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరికీ మా సేవలు అందుబాటులో ఉంటాయి. వెళ్ళ 24 గంటలు వచ్చి మీరు ఎప్పుడైనా వచ్చి మీరు మా సేవలు తీసుకోవచ్చు. నామినల్ ఛార్జెస్ తోటి మేము నడిపిద్దామన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. మీరందరూ ఎవరైనా ఏ పేషెంట్ అయినా సరే ఏం ప్రాబ్లం ఉన్నా రావచ్చు. మా దగ్గర అన్ని ఆల్ స్పెషాలిటీ అందుబాటులో ఉంటాయి. ఆల్ ఎమర్జెన్సీస్, ఆల్ స్పెషాలిటీస్ కన్సల్టెంట్స్ అందరూ వస్తుంటారు. ఆపరేషన్స్ కూడా అన్ని చేయగలుగుతాము, ఆల్ ఆపరేషన్స్ ఎక్సెప్ట్ కార్డియాలజీ. దట్స్ ఆల్. ఇన్ నవేడేస్ కోవిడ్ ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కోవిడ్ కేసులు తీసుకుంటున్నాము. కోవిడ్ కేసులు కూడా వాళ్ళకి నామినల్ ఛార్జెస్ తోటి మేము ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి దీన్ని మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా వ్యాక్సినేషన్ రాలేదు. ఇంకొక 1-2 డేస్లో మేము వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు అందుబాటులో ఉంటుంది. వ్యాక్సినేషన్ కూడా ఇస్తాము. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఎంతో విశ్వాసం గల వస్తువులను అందించడంలో ప్రెస్టేజ్ అందరికంటే ముందుంటుందన్నారు. అలాంటి షోరూమ్ ను బిఎన్ రెడ్డి నగర్ లో ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి కార్పొరేటర్ లిచ్చిరెడ్డి, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రెస్టేజ్ కంపెనీ అనేది చాలా పాత కంపెనీ. ఈ ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అనేది లాస్ట్ 17 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్నాయి మనకు షోరూమ్స్. ఓవరాల్ ఇండియా 600 పైన షోరూమ్స్ ఉన్నాయి. మన తెలంగాణలో 53 షోరూమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఇది 45వ షోరూము.
మనం బిఎన్ రెడ్డి నగర్లో ఈరోజు ఓపెనింగ్ చేశాము. ఓపెనింగ్ ఆఫర్తో పాటు మీకు ఈరోజు నుంచి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా బిఎన్ రెడ్డి కాలనీ, బిఎన్ రెడ్డి నగర్ అండ్ అస్తినాపురం ఈ ఏరియాలకు నియర్ బైలో మీకు కంపెనీ ఎక్స్క్లూజివ్ స్టోర్ ఓపెన్ మన నియర్ బై సరౌండింగ్ ఏరియాలో ఓపెన్ అయ్యింది. మనకు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంది. మీ దగ్గర ఏదైనా పాత వస్తువు, అది ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే, ఎలా ఉన్నా పని చేసినా పని చేయకపోయినా సరే మీరు మా కంపెనీ వద్దకు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్లో మినిమం 22 నుంచి 50% వరకు మీకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్స్ వస్తాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. లచ్చిరెడ్డి, ముద్దూరు లచ్చిరెడ్డి, లోకల్ కార్పొరేటర్, అండ్ ముద్దగోని రామ్మోహన్ గారు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అండ్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్. నెక్స్ట్ మా బోయపాటి శేఖర్ రెడ్డి, అతను కూడా మన ఇక్కడ ఏరియా ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ సంబంధించిన అతను వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. ముందు అందరూ యూజ్ చేసుకోవాలని, దీని యొక్క అందరూ యూజ్ చేసుకోవాలి, ఆఫర్స్ యూజ్ చేసుకోవడం చాలా మంచి అవకాశం ఇది. ఈ ఆఫర్ అనేది జూన్ 30 వరకు ఉంటుంది, జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది, అంటే 3 మంత్స్. ఏప్రిల్ 10th స్టార్ట్ అయింది ఆఫరు, ఇది జూన్ వరకు ఉంటుంది. దీని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దగ్గర ప్రెస్టేజ్ షోరూమ్ ఓపెన్ అయింది కొత్తగా. అందులో సమ్మర్ సేల్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. సో మా దగ్గర పాతది లేకపోవడం వల్ల మేము కొత్తది తీసుకున్నాము. యాక్చువల్లీ మన ఐరన్ బాక్స్, హెవీ ఐరన్ బాక్స్ అనేది దీని ప్రైస్ వచ్చేసి 1495 ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 1200కి వచ్చిందండి. 250 సేవ్ అయింది మాకి. థ్యాంక్ యూ. కరోనా దృష్ట్యా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ రోగుల కోసం కేఎంసీలో నాన్ కోవిడ్ సేవలను అందించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరిస్థితులపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా లేదు, మీకు రాత్రి కూడా రావటం జరిగింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 130 వచ్చినాయి. సీఎం దృష్టికి పోవటం వల్ల వారి ఆదేశానుసారం 130 పంపించారు. అవి కూడా నిల్వ ఉన్నాయి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎంత అవసరం ఉంటే అంత కూడా తెప్పించి ఏర్పాటు చేస్తా. ఎంజిఎంలో మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నది. చనిపోయేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అని కొంతమంది అనొచ్చు, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఇక మేము చెయ్యలేమని వదిలిపెట్టిన వాళ్ళు ఎంజిఎంకి రావటం వల్ల చనిపోతున్నారు. అదే ఎంజిఎంకి వస్తే అన్ని తీర్ల మేము బతికించేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకున్నంత సాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ తీసుకొని ఎంత డబ్బైనా ఖర్చు పెడదామనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక వారం రోజుల్లో ఎంజిఎం మొత్తం కూడా కోవిడ్ కరోనా పేషెంట్లకే 1250 బెడ్స్ను అక్కడికే కేటాయించాలనేది. రాను మొత్తం కూడా జనరల్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడనే చేయించాలనేది కూడా డిసైడ్ చేయడం జరిగింది. రేపు ఒక వార్డు స్టార్ట్ చేసి రాను ఎంజిఎం వారం రోజుల లోపల జనరల్ పేషెంట్స్ అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. ఆక్సిజన్ కూడా రేపటి వరకు తయారు చేయని చెప్పాం. రిక్రూట్మెంట్ కూడా రేపటి నుంచి కూడా మొదలుపెట్టమని చెప్పాం. ఉన్న జనరల్కి సంబంధించిన డాక్టర్స్ను కానీ స్టాఫ్ను కానీ ఇక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం కోవిడ్ హాస్పిటల్గా ఎంజిఎం చేయాలనేది ఒక ఆలోచన. ఇక్కడ పోస్టులు 281 మంది పోస్టులు అవసరం ఉన్నాయి. 13 ప్రొఫెసర్స్ కానీ ఇంకా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి ఒక్కొక్కరిని కూడా స్టార్ట్ చేసి మొదలుపెట్టాలని చేయడం జరుగుతున్నది. ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజులుగా కరోనా టెస్టులకు వస్తున్న కిట్లు లేవంటూ టెస్ట్ చేయకపోవడంపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పడమే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలంటూ కోరుతున్నారు. లేదు మేడం, ఇప్పుడు నేను డిప్రెషన్ మీద వచ్చిన అమ్మాయిని, నేను ఇక్కడ రాయడానికి నన్ను పెట్టింది అంతే. ఇప్పుడు నాకు సీరియస్ అయినా నాకు ఇప్పుడు టెస్ట్ చేసేటట్టు లేరు కదా. మరి కేసీఆర్ ఏమో అన్ని పంచుతున్నారు, మరి ఇక్కడ లేదు నేనేం చేస్తాను. ఈరోజు ఆమన్గల్ మండలంలోకి
మేము కోవిడ్ టెస్టింగ్ చేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి కనుక చూస్తే మరీ అధ్వానంగా ఉంది. ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా కిట్లు అందుబాటులో లేవు. గత 3 రోజుల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆమె ముసలామె పరిస్థితి కనుక చూస్తే అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున దీనిపై అధికారులు వెంబడే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అక్కడ ప్రభుత్వం ఏమో మేము హాస్పిటల్లోకి అన్ని పంపుతున్నాం, కిట్లు పంపుతున్నాం. కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అన్ని వసతులతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ కొరత లేకుండా భోజన వసతితో కూడిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉచితంగా వైద్యం చేయించుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పర్వదినంలో భాగంగా బట్టలను పంపిణీ చేశారు. ఇల్లెందు హెడ్ క్వార్టర్లో కానివ్వండి, మరి సెకండ్ వేవ్లో కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఆక్సిజన్ వాళ్ళకు అంత దూరం 40 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే లోపులే వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇల్లెందులోనే మరి ఈ వైటీసీ సెంటర్ని ఒక 50 బెడెడ్ కోవిడ్ సెంటర్గా, అలాగే ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచుతూ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా వాళ్ళకు అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా, అలాగే ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకునే విధంగా, అలాగే ఇక్కడ ఉండేటటువంటి కోవిడ్ పేషెంట్స్ అందరికీ కూడా భోజనాలతో పాటుగా వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మీడియాకు వివరించారు. వార్డులలో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంటుందన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అలాగే గజ్వేల్లో 1 వార్డు సంబంధించిన ఎలక్షన్ కూడా రేపే ఉంది. 7 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ఈ పోలింగ్ జరగబోతుంది. దీనిలో సిద్దిపేటలో 43 వార్డ్స్ సంబంధించి 130 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 130 కూడా 61 లొకేషన్స్లో ఉన్నాయి. దానిలో 13 లొకేషన్స్ని క్రిటికల్గా గుర్తించడం జరిగింది. ఈ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అడిషనల్ డీసీపీలు 3, ఏసీపీలతో పాటు దాదాపు 500 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో 43వ వార్డులో 130 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివరించారు. అందులో భాగంగా ప్రతి బూతును పరిశీలించి సోడియం క్లోరైడ్ పిచికారీ చేయించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. పోలీస్ పర్సనల్స్ క్రిటికాలిటీని బట్టి అడిషనల్ స్టాఫ్ యాడ్ చేయడం జరుగుతున్నది. రూట్ బందోబస్తు, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి, మఫ్టీ టీమ్స్ కూడా ఉంటాయి. ఈ నో మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు సార్ చెప్పినట్టు నో మాస్క్ నో ఎంట్రీ, అది ఖచ్చితంగా మేము ప్రిన్సెస్ ఎంట్రన్స్లనే మేము అది ఎన్షూర్ చేస్తాము. మాస్క్ ధరించుకొని లోపలికి పోయేటట్టుగా చేస్తాము. మాస్క్ తెచ్చుకోమని ఇప్పటికే అందరికీ అవేర్నెస్ చేసినాము. తర్వాత ఆ రోజు 30 తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటలకు లోపలికి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరూ అయిపోయే వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రచారము, తర్వాత ఈ సైలెన్స్ డే 72 అవర్స్ ఈ పీరియడ్లో కూడా ఈ మాస్క్ అనేది ఎన్షూర్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో పట్టపగలు ఏటీఎంలో చోరీ, కాల్పులలో గాయపడిన ఏటీఎం సిబ్బంది. సరూర్ నగర్ కొత్తపేటలో కోవిడ్ వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న 2 అరెస్ట్, 5 వ్యాక్సిన్ బాటిళ్లు స్వాధీనం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు. మహేశ్వరం రావిర్యాలలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి సబిత, విద్యుత్ కు అంతరాయం లేని రాష్ట్రంగా తెలంగాణ అంటూ హర్షం. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం, కోవిడ్ పేషెంట్స్ కు 24/7 సేవలు అందిస్తామంటూ హితవు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TG5 న్యూస్. నమస్కారం.